హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఈరోజు మనం హ్యాండిల్ చేయబోతున్న ఎడిటోరియల్ వచ్చేసి స్టిమ్యులేటింగ్ అలయన్స్. సో ఎకానమీకి సంబంధించింది. రాష్ట్ర ముఖ్యమంత్రులకి మరియు నిర్మలా సీతారామన్ గారికి జరిగిన ఒక మీటింగ్ కి సంబంధించిన ఎడిటోరియల్. బ్యూటిఫుల్ ఎడిటోరియల్. యూపీఎస్సి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా హెల్ప్ అయ్యే ఎడిటోరియల్. డీటెయిల్డ్ గా విత్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ వాంట్ యూ టు పే అటెన్షన్. సో బిఫోర్ దట్ ఐ వాంట్ యూ టు టేక్ ఎ లుక్ ఎట్ దిస్ యూపీఎస్సి ఆస్పిరెంట్స్. దిస్ ఈజ్ అవర్ ఫ్లాగ్షిప్ కోర్స్ యూపీఎస్సి ఇన్ఫినిటీ ఆన్లైన్. ఫీ వచ్చేసి మీకు 60,000. ఇది 30th నవంబర్ వరకు, 1st డిసెంబర్ నుంచి 70కి రివైజ్ చేస్తున్నాం. ఎవరెవరైతే ప్లాన్ చేస్తున్నారో డూ ఇట్, జాయిన్ బిఫోర్ 30th నవంబర్. మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. దిస్ ఈస్ ద ఫోన్ నెంబర్, యూ కెన్ కాల్. ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. అండ్ దిస్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అబ్సల్యూట్ బిగినర్స్ కోసం ఎన్సిఆర్టీ ఫౌండేషన్ కోర్స్ నడుపుతున్నాం. అండ్ 75% ఆఫ్ ద వర్క్ లోడ్ ఈస్ టేకెన్ కేర్ ఆఫ్ బై బోత్ ఆఫ్ అస్, సాయిరామ్ సార్ అండ్ నేను పాలిటీ అండ్ ఎకానమీ చెప్తున్నాను. సాయిరామ్ సార్ వచ్చి మీకు హిస్టరీ టేకప్ చేస్తారు, అండ్ ప్రసాద్ సార్ జాగ్రఫీ టేకప్ చేస్తారు. అండ్ అందరూ కూడా మంచి ఫ్యాకల్టీ, శాంపుల్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఇది కంప్లీట్ అయ్యేసరికి ద ఫీ విల్ బి 25,000. ప్రెసెంట్ ఇంకా రికార్డింగ్స్ కంప్లీట్ అవ్వలేదు, క్లాస్ 8th వరకు అవుతున్నాయి. సో కంప్లీట్ అయ్యేసరికి 25,000 ఇస్ ద ఫైనల్ ఫీ ఆఫ్ దిస్. బట్ ఫర్ నౌ ఇనీషియల్ గా జాయిన్ అయ్యే స్టూడెంట్స్ కి ఇప్పుడు 12,000కి మీరు అప్ ఫ్రంట్ పేమెంట్ చేస్తే 12,000, ఇన్స్టాల్మెంట్స్ లో కడితే 15,000కి 22nd నవంబర్ వరకు ఇస్తున్నాం. ఆ తర్వాత ఈ 12,000 ఆఫర్ కూడా మరి ఉండదు, 15,000 అప్ ఫ్రంట్ అయిపోతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ నెంబర్కి మీరు కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఆప్షనల్స్, యూపీఎస్సి జిఎస్ ప్రిపరేషన్ అయ్యింది, ఆప్షనల్స్ చూస్తున్న వాళ్ళకి వీఆర్ ఆఫరింగ్ 5 ఆప్షనల్స్. నేను 2 ఆఫర్ చేస్తున్నాను, పబాడ్ అండ్ పిఎస్ఐఆర్. సాయిరామ్ సార్ 2 ఆఫర్ చేస్తున్నారు, ఆంథ్రో సోషియాలజీ అండ్ తెలుగు లిటరేచర్. న్యూ బ్యాచ్ రీసెంట్ గా 2 days బ్యాక్ న్యూ బ్యాచ్ కూడా స్టార్ట్ అయ్యింది తెలుగు లిటరేచర్ కి. తెలుగు లిటరేచర్ ఫీజు కూడా మీకు లైవ్ అండ్ రికార్డెడ్ మామూలుగా అయితే 25, బట్ తెలుగు లిటరేచర్ కి వీఆర్ గివింగ్ ఇట్ అట్ 20,000. 20,000కే మీకు తెలుగు లిటరేచర్ ఇనాగరల్ ఆఫర్ కింద ఇస్తున్నాం 22nd నవంబర్ వరకు. అండ్ ఇది ఎనీ సబ్జెక్ట్ ఆర్ ఎనీ కోర్స్ ఎట్ 5,000. ఇక్కడ మీకు 9 కోర్సెస్ కనిపిస్తున్నాయి, వీటిలో ఏదన్నా మీరు 5,000 పే చేసి తీసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ అగైన్ వ్యాలిడ్ టిల్ 22nd October ఓన్లీ. అండ్ దిస్ ఈస్ ద ఫోన్ నెంబర్. సో లెట్స్ బిగిన్ టుడేస్ ఎడిటోరియల్. సో ఎడిటోరియల్ వచ్చేసి మీకు ఎ స్టిమ్యులేటింగ్ అలయన్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టిమ్యులేటింగ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అలయన్స్? అలయన్స్ అంటే అర్థం ఏంటి? కూటమి, మీటింగ్ అని అర్థం. అదే మనకి స్టిమ్యులేషన్ అంటే మనల్ని అంటే ప్రేరేపించేది అని అర్థం. దేన్ని ప్రేరేపించేది? ఏ ఉద్దేశంలో మాట్లాడుతున్నారంటే ఎకానమీని ప్రేరేపించేది అని. ఎకానమీని ఎందుకు ప్రేరేపించాలి? బికాజ్ ఎకానమీ ఈజ్ డల్, ఎకానమీ ఈజ్ నాట్ యాక్టివ్. మరి ఎకానమీని యాక్టివేట్ చేయాలి అంటే, స్టిమ్యులేట్ చేయాలంటే ఏం జరగాలి? ఇన్వెస్ట్మెంట్స్ జరగాలి. ఇన్వెస్ట్మెంట్స్ మరి ప్రైవేట్ సెక్టార్ చేయట్లేదు, మరి ఎవరు చేయాలి? ప్రభుత్వం చేయాలి. సో దాన్నే మనం ఏమంటాం? క్యాపెక్స్ అంటాం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే గవర్నమెంట్ పుట్టింగ్ ఇన్ మనీ, గవర్నమెంట్ స్పెండింగ్ మనీ టు బిల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టు బిల్డ్ డ్యామ్స్, టు బిల్డ్ బ్రిడ్జెస్, టు బిల్డ్ రోడ్స్, టు బిల్డ్ పవర్ లైన్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి, లేకపోతే గవర్నమెంట్ ఏదైనా ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటే ఫ్యాక్టరీ, ఇండస్ట్రీకి సంబంధించి ప్రభుత్వం పెట్టే ఇన్వెస్ట్మెంట్ని, అది ఎవరైనా పెట్టే ఇన్వెస్ట్మెంట్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. అండ్ ఎక్స్పెండిచర్ విచ్ క్రియేట్స్ అసెట్స్ని క్రియేట్ చేసే ఎక్స్పెండిచర్. ఇది జరగాలి. ఇలా ఎక్స్పెండిచర్ పెట్టినప్పుడు ఏమవుతుంది? ప్రభుత్వం డబ్బులు తీసుకొచ్చి ఈరోజు ఒక రోడ్డు వేయిస్తుంది అనుకోండి, ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒక ప్రైవేట్ కంపెనీకి ప్రాజెక్ట్ ఇస్తుంది. ప్రైవేట్ కంపెనీ చాలా మందిని ఎంప్లాయ్ చేస్తుంది. సో ఈ ప్రాజెక్ట్ వల్ల ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది, వాళ్ళకి శాలరీస్ వస్తాయి, వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది. తద్వారా వాళ్ళు కూడా ఖర్చు పెట్టడం మొదలు పెడతారు. ఎవరికైతే ఆదాయం పెరుగుతుందో దే విల్ స్టార్ట్ స్పెండింగ్ మనీ. దేని మీద స్పెండ్ చేస్తారు? వాళ్ళ బేసిక్ నీడ్స్ ఏం కావాలంటే కొనుక్కుంటారు. ఇలా అందరూ కూడా ఉపాధి పెరిగి, ఆదాయం పెరిగి, ఖర్చులు పెట్టడం మొదలైతే డిమాండ్ పెరిగి మనకి సేల్స్ పెరుగుతాయి. సేల్స్ పెరిగి ప్రొడక్షన్ పెరుగుతుంది. తద్వారా ఎకానమీ స్పర్ అవుతుంది, స్టిమ్యులేట్ అవుతుంది. సో అందుకని ఎకానమీని స్టిమ్యులేట్ చేయాలంటే ప్రభుత్వం కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ చేయాలంటే ఏం కావాలి? డబ్బులు కావాలి. ఎవరికి కావాలి? సెంటర్కి కావాలి, స్టేట్స్కి కావాలి. స్టేట్స్ దగ్గర డబ్బులు ఉన్నాయా? లేవు. సో సెంటర్ ఇద్దాం అనుకుంటోంది, ఇస్తానని చెప్పి మాట ఇచ్చింది. దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. సో దీనికంటే ముందు ఐ వాంట్ టు టెల్ యూ వన్ మోర్ కాన్సెప్ట్.
మనం నార్మల్గా ఈ పదం వింటూ ఉంటాం, ఈ పదాన్ని ఎక్కువగా వింటూ ఉంటాం న్యూస్ పేపర్లో. ఫిస్కల్ ఫెడరలిజం. ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. ఫిస్కల్ ఫెడరలిజం. అసలు ఫెడరలిజం అనే పదం వినగానే మనకి తట్టాల్సిన అంశాలు ఏంటి? ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మోర్ దాన్ వన్ లెవెల్. మోర్ దాన్ వన్ లెవెల్ అంటే మనకి ఎన్ని లెవెల్స్ ఉన్నాయి? ఒక్క సెంటరే ఉందా? సెంటర్తో పాటు స్టేట్ ఉంది, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, అంటే 3 లెవెల్స్ ఆఫ్ గవర్నెన్స్ మనకి ఉంది. అంటే 3 లెవెల్స్లో మనకి పవర్ స్ట్రక్చర్ డివైడ్ అయ్యింది. సో ఫెడరలిజం ఆల్సో ఇండికేట్స్ డివిజన్ ఆఫ్ పవర్స్. పవర్స్ అనేవి డివైడ్ అవ్వడానికి గురించి కూడా మన ఫెడరలిజం అనేది మాట్లాడుతుంది. సో ఇండియా ఇస్ ఏ ఫెడరల్ కంట్రీ అంటాం, మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఉంది. పవర్స్ ఆర్ డివైడెడ్ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. ఏ రకంగా డివిజన్ చేశారు? షెడ్యూల్ 7 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మీరు ఓపెన్ చేస్తే యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ కింద లిస్ట్ అంశాలని డివైడ్ చేస్తారు. యూనియన్ లిస్ట్లో ఉన్న అంశాలపైన యూనియన్ గవర్నమెంట్కి, స్టేట్ లిస్ట్లో ఉన్న అంశాలపైన స్టేట్ గవర్నమెంట్కి పవర్స్ ఉంటాయి. ఎటువంటి పవర్స్ ఉంటాయి? లెజిస్లేటివ్ పవర్స్, అంటే ఆ అంశాలపైన చట్టం చేసే అధికారాలు, ఫైనాన్షియల్ పవర్స్, వాటిపైన ట్యాక్సులు వేసే అధికారాలు, ఇట్లాంటివి ఎగ్జిక్యూటివ్ పవర్స్, ఇంప్లిమెంట్ చేసే అధికారం. ఇట్లాంటి పవర్స్ అన్ని కూడా మీరు సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ అని చెప్పి మనకి పాలిటీలో చదువుతారు. ఈ రకంగా పవర్స్ని డివైడ్ చేయడం అనేది జరిగింది. అయితే డివిజన్ ఆఫ్ పవర్స్లో ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఫిస్కల్ ఫెడరలిజం. అంటే ఫైనాన్షియల్ పవర్స్ కూడా డివైడ్ అవ్వాలి. ఇట్స్ నాట్ అబౌట్ అదర్ పవర్స్. ఇప్పుడు మీరు చూడండి, ఒక రాష్ట్రానికి మనం అసలు పవర్స్ ఎందుకు డివైడ్ చేస్తున్నాం? వై ఆర్ వి డివైడింగ్ పవర్స్? పవర్ డివైడ్ చేయడం ఎందుకంటే ఆ రాష్ట్రానికి అటానమీ కల్పించడానికి. అంటే ఓన్గా మీరు ప్రతి చిన్నదానికి సెంటర్ పైన డిపెండ్ అవ్వకుండా మీరు మీ డెసిషన్స్ తీసుకోండి. ఓకే, రాష్ట్రంలో ఎడ్యుకేషన్ యూ టేక్ కేర్, రాష్ట్రంలో రోడ్స్ యూ టేక్ కేర్, రైట్, లా అండ్ ఆర్డర్ యూ టేక్ కేర్, ఇలా రకరకాల అంశాల్లో మీ పవర్స్ మీకు ఉన్నాయి. యూ టేక్ కేర్, మేక్ యువర్ ఓన్ డెసిషన్స్ అని చెప్పి అటానమీ ఇవ్వడం కోసం ఫెడరలిజం తీసుకొచ్చారు. అటానమీ ఇచ్చి మనీ ఇవ్వకపోతే, సరే నాకు పవర్స్ ఉన్నాయి కానీ డబ్బులు లేవు, కెన్ ఐ డూ ఎనీథింగ్ వితౌట్ మనీ? ఐ కెనాట్ డూ. మరి నాకు మనీ లేకుండా నేను ఏం చేయగలుగుతాను? చేయలేను. అందుకనే మనకి ఫిస్కల్ ఫెడరలిజం కూడా ఇంపార్టెంట్. మామూలు పవర్సే కాదు, ఫైనాన్షియల్ పవర్స్ని కూడా డివైడ్ చేయాలి. యూ హావ్ టు గివ్ దెమ్ ఎనఫ్ ఫండ్స్ సో దట్ దే ఆర్ ఫైనాన్షియల్లీ ఎంపవర్డ్. దే ఆర్ ఫైనాన్షియల్లీ ఎంపవర్డ్ టు పర్సూ దేర్ గోల్స్. వాళ్ళ గోల్స్ని పర్సూ చేసేలాగా మనం వాళ్ళని తయారు చేయాలంటే ఫైనాన్షియల్ పవర్స్ కూడా ఉండాలి. అంటే ట్యాక్సేషన్ పవర్స్ ఉండాలి, ఫండ్స్లో వాళ్ళకి ఎక్కువగా షేర్ అనేది ఉండాలి. ఇలా రకరకాల ఆస్పెక్ట్స్ ఫిస్కల్ ఫెడరలిజంలోకి వస్తాయి. ఓకే, సో ఇది వినగానే మనకి ఇంకోటి గుర్తొస్తుంది, ఫినాన్స్ కమిషన్. ఫినాన్స్ కమిషన్ తనకు వచ్చే పన్నుల ఆదాయంలో, తనకి పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో సెంటర్ తనకి పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో రాష్ట్రాలకి ఎంత వాటా ఇవ్వాలని చెప్పి ఫైనాన్స్ కమిషన్ చెప్తుంది. సో ఇది కూడా ఇట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఫిస్కల్ ఫెడరలిజం. ఓకే, కీప్ దిస్ ఇన్ మైండ్. ఇది మైండ్లో పెట్టుకోండి. మైండ్లో పెట్టుకొని ఈ బ్యాక్గ్రౌండ్తో ట్రై టు అండర్స్టాండ్. ఇట్స్ ఎ బ్రాడ్ కాన్సెప్ట్, చాలా డీటెయిల్డ్గా మనం చదువుకోవాల్సిన కాన్సెప్ట్ ఇది. బట్ ఈ సమయాభావం వల్ల మనం ఎంతకంటే ఎక్కువ ఇక్కడ చెప్పలేం. సో క్లాసెస్లో వీ టాక్ అబౌట్ ఇట్ ఇన్ మచ్ మోర్ డీటెయిల్డ్ మేనర్. ఓకే, సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుందో ఒకసారి చూసేద్దాం. సస్టైన్డ్ ఎంగేజ్మెంట్ విత్ స్టేట్స్ అండ్ ఈజింగ్ దేర్ ఫిస్కల్ వర్రీస్ విల్ రెవ్ అప్ ది ఎకానమీ. స్టేట్స్తో సస్టైన్డ్ ఎంగేజ్మెంట్, స్టేట్స్తో సస్టైన్డ్ ఎంగేజ్మెంట్ అంటే అర్థం ఏంటి? ఎంగేజ్ అవ్వడం అనేది సస్టైన్ అవ్వాలి. అంటే ఈరోజు మాట్లాడి రేపు వెళ్ళిపోయి కాకుండా, అంటే ఈరోజు మీటింగ్ ఉండి రేపు లేకుండా కాకుండా కంటిన్యూస్గా స్టేట్స్తో ఇంటరాక్ట్ అవుతూ, మాట్లాడుతూ, డిస్కస్ చేస్తూ, అర్థమవుతుందో సస్టైన్డ్ ఎంగేజ్మెంట్ అలా ఉండడం. రెండోది ఈజింగ్ దేర్ ఫిస్కల్ వర్రీస్. ఫిస్కల్ అంటే దేర్ ఫైనాన్షియల్, వాళ్ళకి ఫండ్స్కి సంబంధించిన వర్రీస్ ఏవైతే ఉన్నాయో, స్టేట్కి ఎక్స్పెండిచర్లు ఏమో ఎన్ని ఉన్నాయి, దానికి తగ్గట్టుగా ఆదాయం లేదు అని వర్రీ అవుతున్న స్టేట్స్ యొక్క వర్రీస్ని ఏం చేయాలి? ఈజింగ్ పోయేలా చేయడం. అదేం చేస్తుంది? ఇట్ విల్ రెవప్ ది ఎకానమీ. ఎకానమిక్ గేర్ రెవప్ అంటే మనం చూడండి, కార్ని రెవప్ చేయడం అంటే హై గేర్లోకి తీసుకెళ్ళడం, లో గేర్లో స్లోగా వెళ్తుంది కాస్త స్పీడప్ చేయడం అనమాట. ఎకానమీ అనేది స్పీడప్ చేస్తుంది, రెవప్ చేస్తుంది అని అర్థం. అంటే యూ హ్యావ్ టు టాక్ టు దెమ్, అండర్స్టాండ్ దేర్ వర్రీస్ అండ్ రిమూవ్ దేర్ వర్రీస్, గివ్ దెమ్ ఫైనాన్షియల్ సపోర్ట్ అని అర్థం. మీరు డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో వాళ్ళు రాష్ట్రంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తారు, ప్రాజెక్ట్స్ కడతారు, వాళ్ళు కూడా ఎకానమీని పికప్ చేయడానికి ట్రై చేస్తారని అర్థం అనమాట.
The center will release over 95,000 crore in one stroke to states this month. ఒక నెలలో 95,000 కోట్లు రిలీజ్ చేస్తుంది సెంటర్. ఈ నెలలో చేస్తామని మాట్లాడింది. ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ అనౌన్స్డ్ ఆన్ మండే రోజు చెప్పారు. ఆఫ్టర్ మీటింగ్ విత్ చీఫ్ మినిస్టర్స్ అండ్ స్టేట్ ఫినాన్స్ మినిస్టర్స్ టు డిస్కస్ ద స్టేట్ ఆఫ్ ద ఎకానమీ అండ్ టు సస్టైన్ ద రికవరీ ఫ్రమ్ COVID-19 పాండమిక్. ఎకానమీ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలుసుకోవడం కోసం స్టేట్ ఆఫ్ ద ఎకానమీ, అలాగే COVID-19 పాండమిక్ తర్వాత డల్ అయిన ఎకానమీని మళ్ళీ రికవర్ అవుతున్న ఎకానమీని సస్టైన్ చేయడానికి, ఎకనామిక్ రికవరీని సస్టైన్ చేయడానికి ఏం చర్యలు తీసుకోవాలనే విషయంలో డిస్కస్ చేయడానికి నిర్మలా సీతారామన్ గారు స్టేట్ ఫినాన్స్ మినిస్టర్స్ మరియు చీఫ్ మినిస్టర్స్ తో మీటింగ్ చేశారు. మీటింగ్ అయిన తర్వాత 95,000 crores మేము రిలీజ్ చేస్తున్నాము అని చెప్పి అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఆఫ్టర్ ఆల్, నో అమౌంట్ ఆఫ్ సెంట్రల్ పాలసీ ఫిక్సెస్ విల్ సఫైస్ to revive the country's long somnolent investment cycle without states working in tandem. Beautiful sentence. After all, no amount of central policy fixes. Central government tana fiscal policy lo marpulu cheru. Fix ante artham enti? What is the meaning of fix? Oka problem ki manam iche solution ni fix antam. So central policy lo enni marpulu teesukochina sare adi saripodu. Deniki to revive the country's long somnolent ante నిద్రపోతున్న, యాక్టివ్ గా లేని, నిద్రావస్థలో ఉన్న ఇన్వెస్ట్మెంట్ సైకిల్ నిద్రపోతుంది. అంటే అర్థం ఏంటి? పెట్టుబడులు రావట్లేదు, ఉన్న వాళ్ళు కూడా బిజినెస్ ఎక్స్పాన్షన్ చెయ్యట్లేదు, కొత్త వాళ్ళు బిజినెస్లు పెట్టట్లేదు. ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అందరూ కూడా అటెన్షన్ పే చేయాలి. ఇన్వెస్ట్మెంట్ సైకిల్, పెట్టుబడి అంటే అర్థం ఏంటి? ఈ రోజు టాటా గ్రూప్ ఉంది, వాళ్ళు బిజినెస్ ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, ఇన్వెస్ట్మెంట్. కొత్త బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నారు అనుకోండి, ఇన్వెస్ట్మెంట్. అలా వాళ్ళనే కాదు, కార్పొరేట్స్ కావచ్చు, ఎవరైనా, మన డొమెస్టిక్ గా ఉన్న కార్పొరేట్స్ కావచ్చు, బయట కంట్రీల్లో ఉన్న వాళ్ళు కావచ్చు. ఇఫ్ పీపుల్ ఆర్ కమింగ్ అవుట్ విత్ క్యాపిటల్, మూలధనాన్ని తీసుకొచ్చి కొత్తగా బిజినెస్లు పెట్టినా, ఉన్న బిజినెసెస్ ని ఎక్స్పాండ్ చేసిన దాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఇన్వెస్ట్మెంట్ సైకిల్ గత 2 సంవత్సరాలుగా నిద్రపోతోంది. ఎందుకని? COVID-19 వల్ల అందరూ ఆర్థికంగా చితికిపోవడం వల్ల ఎవరి చేతిలోనూ ఆదాయాలు లేవు. ఆదాయాలు లేకపోవడం వల్ల వాళ్ళ కొనుగోళ్లను ఆపేశారు. నువ్వు కొనుగోలు ఆపేసేటప్పుడు, ఇఫ్ నో వన్ ఈస్ గోయింగ్ అవుట్ అండ్ పర్చేసింగ్ థింగ్స్, సేల్స్ ఉండవు. సేల్స్ అనేవి ఆశావహంగా ఉండకపోతే దానికి తగ్గట్టుగా ప్రొడక్షన్ ఉండదు. ఉన్న ప్రొడక్షనే సరిగ్గా లేకపోతే కొత్త బిజినెస్ పైన ఎవరు ఆలోచిస్తారు? ఆలోచించండి. ఒక మన ఎల్టీఎక్స్ క్లాసెస్ కదా, ఏదో ఒక కోచింగ్ సెంటర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక సెంటర్ పెట్టారు, ఆ సెంటర్ నిండట్లేదు, పక్క సెంటర్ ఓపెన్ చేయాలని ఆలోచనలు వస్తాయా? రావు. ఇది కూడా అంతే. ఒక ఇండస్ట్రీలో నీ ప్రెజెంట్ కెపాసిటీ తగ్గట్టే ప్రొడక్షన్ జరగట్లేదు, డిమాండ్ లేదు, ఇంకొత్త ఇండస్ట్రీ ఏం పెడతావు? పెట్టవు. అది పరిస్థితి గత 2 సంవత్సరాలుగా నిద్రపోతుంది. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ సైకిల్ ని లేపాలి అంటే, దాన్ని ఎంకరేజ్ చేయాలంటే ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో లేదు, స్టేట్స్ కూడా ఇన్ ట్యాండమ్ వాళ్ళతో కలిసి పనిచేస్తే తప్పితే మనం దాన్ని ఎంకరేజ్ చేయలేము, మార్చలేము అని అర్థం. So the government set aside the spate of recent confrontations. Spate of అంటే a lot of confrontations అంటే గొడవలు ఎవరితో? స్టేట్స్ తో. సెంట్రల్ గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్ కి రీసెంట్ గా చాలా సార్లు కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి, గొడవలు వచ్చాయి. ఏ విషయంలో? ఓవర్ రెవెన్యూ, GST compensation concerns, and their fears about encroachment on their powers to initiate an economy focused dialogue independent of budget consultations and GST council machinations. Very, very important sentence అది. సో ఇప్పటికే గత కొన్నాళ్ళుగా కంప్లైంట్స్ వస్తున్నాయి స్టేట్స్ మీద, సెంటర్ పైన స్టేట్స్ కంప్లైంట్ చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ వాటిని కంప్లీట్ గా పక్కన పెట్టేసి, గొడవలన్నింటినీ పక్కన పెట్టేసి, రెవెన్యూ విషయంలో గొడవలు వచ్చాయి, జిఎస్టీ కాంపెన్సేషన్ విషయంలో గొడవలు వచ్చాయి. మా కాంపెన్సేషన్ ఇవ్వండి అంటారు, వాళ్ళేమో అదేమో యాక్ట్ ఆఫ్ గాడ్, మేమెందుకు కాంపెన్సేషన్ ఇస్తామని చెప్పి దాని మీద డిస్కషన్ జరిగాయి. అండ్ చివరికి ఎన్క్రోచ్మెంట్ ఆన్ దేర్ పవర్స్, మా పవర్స్ ని కూడా మీరు ఎన్క్రోచ్ చేస్తున్నారు, మేము యాక్చువల్గా అన్నిటిపైన ట్యాక్స్లు వేసేవాళ్ళం, ఇప్పుడేమో జిఎస్టీ తీసుకొచ్చి మాకు ఓన్ గా ట్యాక్స్ వేసే పవర్ని తీసేశారు. అలాగే సెస్లు ఎక్కువ పెట్టేస్తున్నారు, మీరు సెస్లు పెట్టేస్తే వచ్చే ఇన్కమ్ అంతా మీకే వెళ్ళిపోతుంది. ఎందుకంటే సెస్ అనేది స్పెషల్ ట్యాక్స్, సెస్ ద్వారా వచ్చే ఇన్కమ్ స్టేట్స్ తో షేర్ చేయాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ ట్యాక్సెస్ ద్వారా వచ్చే ఇన్కమ్ రాష్ట్రాలతో షేర్ చేయాలి, ఫైనాన్స్ కమిషన్ చెప్పిన దాని ప్రకారం షేర్ చేయాలి. సెస్ల ద్వారా వచ్చే ఇన్కమ్ షేర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రకంగా మీరు మీ దగ్గర పెట్టుకుంటున్నారు, మాకేమీ ఇవ్వట్లేదు అనేది ఒక పెద్ద కంప్లైంట్. సో ఇలా చాలా ఉన్నాయి. ఇన్ని గొడవలు అన్ని ఉన్నప్పటికీ కూడా ఎన్క్రోచ్ అంటే కబ్జా లాంటిది అనమాట. ఒకళ్ళ స్పేస్ లోకి ఇంకొకరు వెళ్ళిపోవడం, ఒకళ్ళ ప్రైవేట్ స్పేస్ లోకి వెళ్ళిపోవడం.
నా విషయాల్లో తలదూర్చడం, ఇంకొకరి విషయాల్లో తలదూర్చడం కావచ్చు, ఇంకొకరి పవర్స్ లో తలదూర్చడం కావచ్చు, దట్ ఈస్ ఎన్క్రోచింగ్ అంటాం. అండ్ ఇవన్నీ పక్కన పెట్టి ఇనిషియేట్, సో గవర్నమెంట్ ఇవన్నీ పక్కన పెట్టేసింది. పక్కన పెట్టి ఏం చేసింది, ఇట్ హెస్ డిసైడెడ్ టు ఇనిషియేట్ అన్ ఎకానమీ ఫోకస్డ్ డైలాగ్. ఓన్లీ ఎకానమీ గురించి మాట్లాడదాం, గొడవలన్నీ పక్కన పెడదాం, మీరైనా మేమైనా అల్టిమేట్ గా మనం కోరుకునేది దేశం ముందుకెళ్లాలని. సో ఆర్థిక పరిస్థితి గురించి, ఆర్థిక వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఎకానమీ ఫోకస్డ్ డైలాగ్ అంటే చర్చ, ఇండిపెండెంట్ ఆఫ్ బడ్జెట్ కన్సల్టేషన్స్, జిఎస్టీ కౌన్సిల్ మిషన్. జిఎస్టీ కౌన్సిల్లో ఏం మాట్లాడుకున్నాం, ఏ కుట్రలు చేసుకున్నాం, మీరు మా మీద మీరు, మీ మీద మీరు బురజల్లుకున్నాం, అదంతా పక్కన పెట్టేయండి. అలాగే బడ్జెట్ లో ఏం మాట్లాడుకున్నాం అనేది పక్కన పెట్టండి. అవన్నీ పక్కన పెట్టేసి మనం ఓపెన్ గా లెట్స్ హ్యావ్ ఎ ఫ్రీ వీలింగ్ డిస్కషన్, ఓపెన్ డిస్కషన్ ఆన్ ఎకానమీ, హౌ ఇట్ ఈస్ గోయింగ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ హెల్ప్ యూ నీడ్ ఫ్రమ్ ద సెంటర్ అని ఒక డిస్కషన్ చేద్దామని చెప్పి గవర్నమెంట్ ముందుకొచ్చింది. Its ready acceptance of states' request to expedite the sharing of taxable revenues is a token of faith it seeks to imbue. వీళ్ళు ఏమడిగారంటే ట్యాక్సబుల్ రెవెన్యూల్లో మాకు ఎలాగో షేర్ ఇవ్వాలి, అది లేట్ చేయకుండా తొందరగా ఇవ్వండి. ఓకే, తొందరగా ఇవ్వండి అని చెప్పి వీళ్ళు రిక్వెస్ట్ చేశారు, స్టేట్స్ అని రిక్వెస్ట్ చేశాయి. మీరు ఒకసారి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి 2 రకాల ట్యాక్స్లు ఉంటాయి, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్స్ అంటే మనకి ఎగ్జాంపుల్ ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్. ఇండివిజువల్స్ కట్టేది ఇన్కమ్ ట్యాక్స్, కంపెనీస్ కట్టేది కార్పొరేట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ లో కూడా మళ్ళీ 2 మొక్కలు అయిపోతాయి, సిజిఎస్టీ సెంట్రల్ కి, ఎస్జిఎస్టీ ఏమో స్టేట్స్ కి. అలాగే ఐజిఎస్టీలో కూడా ఎక్కువ మేజర్ 50% సెంటర్ కి, 50% స్టేట్స్ కి వెళ్తుంది. అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లో 50% సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది, డైరెక్ట్ ట్యాక్సెస్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి. అర్థమైందా? సో ఇలా వెళ్ళిపోయేటప్పుడు, కానీ మీరు ఒకసారి ఎక్స్పెండిచర్ వైపు చూస్తే ఓవరాల్ గా 60% ఎక్స్పెండిచర్, దేశంలో జరిగే ఎక్స్పెండిచర్ లో 60% ఏమో స్టేట్స్ ఖర్చు పెడితే 40% మాత్రమే సెంటర్ ఖర్చు పెడుతుంది. సో మెజారిటీ ఖర్చు పెట్టేది ఎవరు, స్టేట్స్. కానీ ఆదాయం ఎవరికి ఎక్కువ వెళ్తుంది, సెంటర్ కి. డైరెక్ట్ ట్యాక్సెస్ అన్ని సెంటర్కి వెళ్తున్నాయి, ఇండైరెక్ట్ లో కూడా 50% సెంటర్కే వెళ్ళిపోతుంది. సో ఆదాయం ఏమో సెంటర్కి ఎక్కువ ఉంది, ఖర్చులు ఏమో స్టేట్స్కి ఉన్నాయి. అందుకని చెప్పే సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్టేట్స్ కి మనీ ట్రాన్స్ఫర్ చెయ్యాలి, ఫండ్స్ ఇవ్వాలి, షేర్ చేయాలి. సో ట్యాక్సుల ద్వారా వచ్చే ఆదాయంలో ఎంత షేర్ చేయాలనేది ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేస్తుంది. ఫైనాన్స్ కమిషన్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇట్ రికమెండ్స్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ రెవెన్యూ హ్యాస్ టు బి షేర్డ్ విత్ స్టేట్స్. ఓకే, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం షేర్ చేయాలన్నమాట. ఇక్కడ అదే రాశారు, ఇక్కడ మీకు రాసిన విషయం అదే. ఏం రాశారు చూడండి, ఎక్స్పీడైట్ ద షేరింగ్ ఆఫ్ ట్యాక్సబుల్ రెవెన్యూస్. ఎక్స్పీడైట్ అంటే స్పీడప్, మీరు మాకు ఇవ్వాల్సింది ఎలాగో షేర్ చేస్తారు కదా, అది తొందరగా ఇవ్వండి అని చెప్పి స్పీడప్ చేయమని స్టేట్లు రిక్వెస్ట్ చేసాయి. దాన్ని ఇమీడియట్ గా సెంటర్ యాక్సెప్ట్ చేసింది. ఇక్కడ ఇట్స్ చూడండి ఎలా రాస్తారు, ఐటిఎస్, ఇట్స్ అంటే దాని యొక్క అని అర్థం. ఐటీ అపాస్ట్రఫీ పెట్టి పెట్టారు, దాని మీనింగ్ ఇట్ ఈజ్ అని అర్థం. మామూలుగా చూడండి, అపాస్ట్రఫీ పెడితే యొక్క అని వస్తుంది, కానీ ఇట్కి ఆపోజిట్ అది. ఐటీ అపాస్ట్రఫీ ఎస్ అంటే ఇట్ ఈజ్, ఐటిఎస్ అంటే ఐటిఎస్ అంటే దాని యొక్క, ఇట్స్ యాక్సెప్టెన్స్ అంటే సెంటర్ యొక్క రెడీ యాక్సెప్టెన్స్ ఆఫ్ స్టేట్స్ రిక్వెస్ట్. స్టేట్ రిక్వెస్ట్ ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేసింది. ఈ యాక్సెప్టెన్స్ అనేది ఈజ్ అ టోకెన్ ఆఫ్ ఫెయిత్ ఇట్ సీక్స్ టు ఇంబ్యూ. అంటే ఏమైందంటే ఈ మధ్యన సెంటర్ కి స్టేట్స్ కి మధ్యలో ట్రస్ట్ ఫ్యాక్టర్ పోయింది, ట్రస్ట్ అనేది పోయింది. స్టేట్స్ సెంటర్ నమ్మడం మానేశాయి. సో ఇప్పుడు ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, స్టేట్స్ విల్ స్టార్ట్ ట్రస్టింగ్ సెంటర్. ఆ ఫెయిత్ ఏదైతే పోయిందో అది మళ్ళీ వాళ్ళలో కల్పించాలని. ఇంబ్యూ అంటే పెర్మియేట్ అంటే వాళ్ళు ఇన్స్పైర్ అని అర్థం. అంటే వాళ్ళలో ఆ నమ్మకాన్ని కల్పించడానికి, వాళ్ళతో ఆ నమ్మకాన్ని నింపడానికి సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న ఒక ప్రయత్నం, దానికి ఒక సింబల్, దానికి ఒక సిగ్నల్ కింద దీన్ని మనం తీసుకోవచ్చు అని అర్థం అన్నమాట. ఓకే, అలాగే జిఎస్టీ కాంపెన్సేషన్ కూడా షేర్ చేయాలి, ఈ 2 కలిపి షేర్ చేయండి అని అడిగారు. వాళ్ళు వెంటనే ఒప్పుకున్నారు. వైల్ మోస్ట్ స్టేట్స్ హావ్ పాజిటివ్ క్యాష్ బ్యాలెన్సెస్. పాజిటివ్ క్యాష్ బ్యాలెన్సెస్ అంటే వాళ్ళ ఎక్స్పెండిచర్స్ కంటే రెవెన్యూలు బాగానే ఉన్నాయి అని అర్థం. అండ్ యాక్సెస్ నౌ టు డబుల్ ద ఫండ్స్ దాన్ యూజువల్ విల్ హెల్ప్ దెమ్ ర్యాంప్ అప్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. జనరల్ గా వచ్చే డబ్బుల కంటే ఇప్పుడు ఎక్స్ట్రా డబ్బులు వస్తే, డబుల్ ద ఫండ్స్ వస్తే ఏం చేస్తారు వాళ్ళు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని ర్యాంప్ అప్ చేస్తారు. ర్యాంప్ అప్ అంటే స్పీడప్ లేకపోతే ఇంక్రీజ్ అని అర్థం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అర్థం ఏంటి, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఎసెట్ క్రియేషన్. ఎసెట్స్ అంటే రోడ్లు కావచ్చు, బ్రిడ్జ్లు కావచ్చు, డ్యామ్లు కావచ్చు, పవర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఏవైనా ఇవన్నీ కూడా అసెట్స్ కిందకి వస్తాయి. థింగ్స్ విచ్
ఒక ఆస్తులు మనకి ఆదాయం, రేపు పొద్దున్న ఆదాయాన్ని ఇచ్చే ప్రతిదీ ఎసెట్టే. ఈ రోజు మనం రోడ్ వేసాం, రోడ్ వేయడం వల్ల ఏమవుతుంది, ఎకానమీకి ఆదాయం పెరుగుతుంది. ఎందువల్ల? బిజినెస్ పెరుగుతుంది. బిజినెస్ పెరిగేసరికి గవర్నమెంట్కి ట్యాక్సుల రూపంలో ఆదాయం అనేది పెరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా మనం ఎసెట్స్ అంటాం. అలాంటి ఎసెట్స్ ని క్రియేట్ చేసే ఎక్స్పెండిచర్ మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. సార్ అన్ని ఎక్స్పెండిచర్స్ వల్ల ఏదో ఒకటి జరుగుతుంది కదా సార్ అని మీరు అనుకోవచ్చు. మీరు చూడండి, ఇప్పుడు ఎంప్లాయీకి నేను శాలరీస్ ఇచ్చాను, దానివల్ల ఏమైనా ఎసెట్ క్రియేట్ అయిందా? అవ్వలేదు. అది రెవెన్యూ ఎక్స్పెండిచర్. దెర్ ఇస్ నో ఎసెట్ క్రియేటెడ్ దేర్. అలాగే మనం ఏదో ట్రావెల్ చేసామని చెప్పి ట్రావెల్ అలవెన్స్ ఇచ్చాను, దానివల్ల ఎసెట్ క్రియేట్ అయిందా? అవ్వలేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎసెట్ క్రియేట్ అయితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఎసెట్ క్రియేట్ అవ్వకపోతే రెవెన్యూ ఎక్స్పెండిచర్. దిస్ ఇస్ హౌ యూ విల్ డిఫరెన్షియేట్ బిట్వీన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. Cash flow could also help several states catch up on their capex targets, on which hinges an additional borrowing limit of 0.5% of their gross state domestic product. ఓకే, ఇంకో విషయం కూడా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే స్టేట్ గవర్నమెంట్స్ కి, మీకు మీకు దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్, ఇప్పుడు సెంటర్ ఉంది, స్టేట్స్ ఉన్నాయి. వీళ్ళు బారో చేయాలి, డబ్బులు అవసరమైతే వాళ్ళు ఏం చేయాలి? బారో చేయాలి. బారో చేయాలి అంటే స్టేట్స్ కి ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ దాటి బారో చేయాలంటే సెంటర్ పర్మిషన్ అనేది కావాలి. సెంటర్ పర్మిషన్ లేకుండా స్టేట్స్ బారో చేయలేవు. సెంటర్ కి FRBM యాక్ట్ అనేది ఉంది. FRBM యాక్ట్ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్. ఈ యాక్ట్ సెంటర్ కూడా లిమిట్స్ పెడుతుంది. అయితే దీంట్లో కొన్ని ఎస్కేప్ క్లాజెస్ ఉంటాయి. అంటే ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ లో మీరు ఆ లిమిట్ ని క్రాస్ చేసి మీరు అప్పు తీసుకోవచ్చు అని చెప్పి ఎస్కేప్ క్లాజెస్ ఉంటాయి. వాటిని ఉపయోగించి సెంటర్ ఆ లిమిట్ కంటే ఎక్కువగానే అప్పులు తీసుకుంటుండదు. కానీ స్టేట్స్ అలా కుదరదు. స్టేట్స్ హ్యావ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ సెంటర్. సో సెంటర్ ఏం చెప్తుందంటే, మీరు ఎక్స్ట్రా అప్పు తీసుకోవడానికి నేను అవకాశం ఇస్తాను, ఐ విల్ అలో యూ టు టేక్ మోర్ లోన్స్ అని చెబుతూ కొన్ని టార్గెట్స్ పెట్టింది. సెంటర్ టార్గెట్స్ పెట్టింది. నేను పెట్టిన టార్గెట్స్ అన్ని మీరు రీచ్ అయితే మీరు ఎక్స్ట్రా లోన్ తీసుకునే ఛాన్స్ మీకు ఇస్తానని చెప్పింది. అందులో ఒకటి క్యాపెక్స్ టార్గెట్స్. మీరు డబ్బులు ఖర్చులు ఓరికొరకే పెట్టకుండా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ క్రియేట్ చేయండి, అంటే ఎసెట్స్ ని క్రియేట్ చేయండి. యూ ఫోకస్ ఆన్ రోడ్స్, యూ ఫోకస్ ఆన్ బిల్డింగ్స్, ఎలాంటి వాటిపైన ఫోకస్ చేయండి. నేను ఇచ్చిన టార్గెట్ మీరు రీచ్ అయ్యారనుకోండి, మీకు ఇంకో 0.5% ఆఫ్ స్టేట్ జీడిపి, మీ స్టేట్ జీడిపిలో 0.5% వరకు అప్పు తీసుకోవడానికి మేము అప్రూవల్ ఇస్తామని చెప్పి సెంటర్ చెప్పింది అనమాట. సో ఆ విషయంలో ఎవరైతే వెనకబడ్డారో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులతో వాళ్ళు ఆ క్యాపెక్స్ టార్గెట్స్ రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేయొచ్చు. దే కెన్ క్యాచ్ అప్. వెనకబడ్డ వాళ్ళు ఆ క్యాచ్ అప్ అవడానికి ప్రయత్నం చేయొచ్చు. దానిపైనే ఎడిషనల్ బోరోయింగ్ లిమిట్ అనేది ఆధారపడి ఉంది. హింజ్ అంటే ఆధారపడి ఉండడం అనమాట ఆఫ్ దేర్ స్టేట్ gross state domestic product. The finance minister's clarification that the excise duty cuts on petrol and diesel shall not dent the tax pool shared with the states has also soothed frayed nerves. Frayed ante baga debbatinna, alisipoyina, debbatinna, ఆ మీనింగ్ మీరు తీసుకోవచ్చు. ఓకేనా? నర్వ్స్ అంటే అర్థం ఏంటి? బాగా మీకు స్ట్రెయిన్ అయినా అని అర్థం అనమాట. నర్వ్స్ అంటే బాగా స్ట్రెయిన్ అయ్యారు వీళ్ళు, మా దగ్గర డబ్బులు లేవు, పరిస్థితి బాగాలేదు అనే ఫీలింగ్. ఎందుకు వచ్చింది అది? రీసెంట్ గా ఎక్సైజ్ డ్యూటీ కట్ చేశారు. దేనిపైన? పెట్రోల్ డీజిల్ పైన. ఇది కేర్ఫుల్ గా వినండి. పెట్రోల్ డీజిల్ పైన సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ కట్ చేసింది. సో ఎక్సైజ్ డ్యూటీ కట్ చేసేసరికి సెంట్రల్ గవర్నమెంట్ కి వాటి నుంచి వచ్చే ఆదాయం తగ్గుతుంది. సో కాబట్టి స్టేట్స్ కి ఇచ్చే ఆదాయం కూడా స్టేట్స్ కి షేర్ చేసే అమౌంట్ కూడా తగ్గిపోతుంది అని చెప్పి వాళ్ళు టెన్షన్ పడిపోయి స్ట్రెయిన్ అయిపోయారు బాగా. దాన్ని ఫ్రేడ్ నర్వ్స్ అన్నారు. అంటే బాగా స్ట్రెయిన్ అయ్యారు. దాన్ని సూత్ చేసింది, అంటే కూల్ చేసింది. లేదు, దానివల్ల మీకు ట్యాక్స్ పూల్ ఏమీ తగ్గదు, సో మీకు ఇచ్చే డబ్బులు ఏమీ తగ్గవు, మీరు భయపడకండి అని చెప్పి సెంటర్ మాట ఇచ్చింది. దానివల్ల వీళ్ళు కూల్ అయ్యారు అనమాట. ఈ స్ట్రెయిన్ అనేది పోయింది అని అర్థం. The rare and one-off meeting with CMs yielded several ideas and policy proposals, including a simple demand that the center share leads about prospective investors and enunciate a clear policy on green clearances. Very good. మంచి సెంటెన్స్ ఇది. ఇది ఒక రేర్ మీటింగ్. ఎప్పుడు ఫినాన్స్ మినిస్టర్ వచ్చేసి సీఎంలతో కలవరం. ఈసారి ఆ మీటింగ్ జరిగింది. అండ్ వన్ ఆఫ్, ఇదేదో షెడ్యూల్డ్ కాదు, అనుకోకుండా ఒకటి సడన్ గా ప్లాన్ చేశారు. ఈ వన్ ఆఫ్ అంటారు అంటే వాటికి, అంటే రెగ్యులర్ గా జరిగేది కాదని అర్థం. ఈ మీటింగ్ ఈల్డెడ్ అంటే గేవ్. ఈ మీటింగ్ దేని ఏమిచ్చింది? ఈ మీటింగ్ సెవరల్ ఐడియాస్. మీటింగ్ ద్వారా చాలా కొత్త ఐడియాలు వచ్చాయి, పాలసీ ప్రపోజల్స్ కూడా వచ్చాయి. అందులో ఇంక్లూడింగ్ ఎ సింపుల్ డిమాండ్ దట్ ద సెంటర్ షేర్ లీడ్స్ అబౌట్ ప్రాస్పెక్టివ్ ఇన్వెస్టర్స్
ప్రాస్పెక్టివ్ ఇన్వెస్టర్స్ అంటే అర్థం ఏంటి? మన దేశంలో అదే దేశంలో అంటే వివిధ రాష్ట్రాల్లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉన్న ఇన్వెస్టర్స్ లిస్ట్ మాకు షేర్ చేయండి అని రాష్ట్రాలు అడిగాయి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి ప్రపోజల్స్ వస్తూ ఉంటాయి, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్కి వస్తాయి, మేము ఇలా అనుకుంటున్నాం అలా అనుకుంటున్నాం అని చెప్పి. ఆ డేటా మాకు ఇవ్వండి అని చెప్పి స్టేట్స్ అడిగాయి. ఒకటి. రెండవది, అండ్ ఎనెన్షియేట్ క్లియర్ పాలసీ అండ్ గ్రీన్ క్లియరెన్సెస్. ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ ఇవ్వాలి ప్రతిదానికి కూడా, దానికి ఒక క్లియర్ పాలసీ మాకు చెప్పండి. ఎందుకంటే ఏ ప్రాజెక్ట్ పెట్టినా సరే సెంట్రల్ ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ ఏమో అడ్డు పెడుతుంది, మాకు ఒక మీరు క్లియర్ పాలసీ చెప్తే దాని ప్రకారం మేము ప్లాన్ చేసుకుంటామని కూడా అడగడం జరిగింది. While the finance ministry believes that investments are on the cusp of a takeoff, on the cusp of, ఇదొక ఇంపార్టెంట్ సెంటెన్స్, ఆన్ ది కస్ప్ ఆఫ్ అంటే అర్థం ఏంటంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి మారడం. స్టేట్ అంటే రాష్ట్రం కాదు, అంటే ఒక స్థితి నుంచి, ఒక పరిస్థితి నుంచి ఇంకో పరిస్థితికి మారే క్రమంలో అని అర్థం. ఆన్ ద కస్ప్ ఆఫ్ ఏ టేక్ ఆఫ్ అంటే అర్థం ఏంటి? ఇప్పటి వరకు డల్ గా ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు టేక్ ఆఫ్ కి సిద్ధపడుతున్నాయి, అంటే ఒకసారిగా పెరగబోతున్నాయి, అబౌట్ టు అని అర్థం వస్తుంది అన్నమాట మీనింగ్. Investments are on the cusp of a takeoff. Public investments need to do the heavy lifting for several more quarters before the private sector can be expected to spur the economy's growth. Very interesting sentence. ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి అని ఆశిస్తున్నప్పటికీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడం, అంటే వాళ్ళ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఎక్స్పాండ్ చేయడం లేకపోతే కొత్త బిజినెస్ లో పెట్టడం అనేది ఇట్ విల్ టేక్ ఫ్యూ మోర్ క్వార్టర్స్, ఇంకొంచెం టైం పడుతుంది. ఈ లోపు హెవీ లిఫ్టింగ్ ఎవరు చేయాలి, బాధ్యత ఎవరు ఎత్తుకోవాలంటే పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్. పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ప్రజలని కాదు, గవర్నమెంట్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా చేయాలి. తర్వాత ఫ్యూచర్ లో ప్రైవేట్ సెక్టర్ సీన్ లోకి ఎంటర్ అవుతుంది అని ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. స్పర్ అంటే ఎంకరేజ్, పుష్ అని అర్థం. ద సెంటర్ అండ్ స్టేట్స్ నీడ్ టు కంబైన్ ఫోర్సెస్, ఇద్దరు చేతులు కలపాలి, టు మేక్ ఇట్ అన్ ఈజియర్ అండ్ స్విఫ్టర్ జర్నీ త్రూ రెడ్ టేప్ ఫర్ పొటెన్షియల్ ఇన్వెస్టర్స్. వెరీ గుడ్ సెంటెన్స్. పొటెన్షియల్ ఇన్వెస్టర్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్న వాళ్ళు, అంటే ఎవరెవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ప్రాసెస్ ఈజీ చేయాలి అంటే మనం ఏం చేయాలి? రెడ్ టేప్ ని తగ్గించాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రెడ్ టేప్? రెడ్ టేపిజం లేదా రెడ్ టేప్ అంటే ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ క్లియరెన్సెస్. ఒక ప్రాజెక్ట్ కావాలంటే 10 మంది దగ్గరికి వెళ్ళి 10 సంతకాలు కావాలి, అంటే కాంప్లెక్స్ గవర్నమెంట్ ప్రాసెస్, వీళ్ళ సంతకం ఉండాలి, వాళ్ళ సంతకం ఉండాలి. ఇలాంటివి ఏం చేస్తాయంటే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునేవాడు కూడా ఆగిపోతాడు. ఇవన్నీ మనం ఎక్కడ పడతాము? ఏదో మనం బిజినెస్ పెడదాం అనుకుంటున్నాము, వెంటనే క్లియరెన్స్ వస్తే బాగుంటుంది, అలా కాకుండా ఇలా 100 మంది తిరగాలి, ప్రతివాడు లంచం అడుగుతాడు, ఇవన్నీ మనం పడలేము అనేసి చాలా మంది పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు కూడా వెనక్కి మారిపోతారు. అదే ఇక్కడ రాశారు, రెడ్ టేపిజం ని క్రాస్ చేయాలి. రెడ్ టేప్ ని తొందరగా క్రాస్ చేసి జర్నీ చేసి వాళ్ళు తొందరగా క్లియరెన్స్ వచ్చేలా చేయడానికి సెంటరు స్టేట్స్ చేతులు కలపాలి అని రాశారు. కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ పీయూష్ గోయల్ రీసెంట్ గా ఏమన్నారంటే, జస్ట్ 10 states have joined the single window clearance system for investors. అంటే ఇన్వెస్టర్ కి వాళ్ళకి ఇండస్ట్రీ పెట్టడానికి అవసరమైన అనుమతులన్నీ రావడానికి సింగిల్ విండోస్ క్లియరెన్స్ సిస్టమ్ అంటారు, ఏక గవాక్ష విధానం అంటారు తెలుగులో. అయితే ఏంటంటే వాళ్ళకి ఏం కావాలో అన్ని ఒక్కరి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే సరిపోతుంది, వాళ్ళ 10 డిపార్ట్మెంట్కి తిరగక్కర్లేదు. ఒకే డిపార్ట్మెంట్ లో మొత్తం అన్ని క్లియరెన్స్లు వస్తాయి. వాళ్ళు మిగిలిన వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు, కోఆర్డినేట్ చేసుకుంటారు, వీళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఏం కావాలి డాక్యుమెంట్స్ అడుగుతారు, వాళ్ళు ఇచ్చేస్తే క్లియరెన్స్లు ఇచ్చేస్తారు అనమాట. ఈ సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ కేవలం 10 states లో మాత్రమే వచ్చింది, ఇంకో 4 రాబోతున్నాయి నెక్స్ట్ మంత్. ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి మనకి? ఇన్ని రాష్ట్రాల్లో కేవలం 14 మాత్రమే వస్తున్నాయి. It not only makes sense to sustain this freewheeling economic dialogue with states because the economy still needs collective hand-holding, but it also merits a broad basing of framework to include key economic ministries and occasionally the Prime Minister too. ఇక్కడ ఏమంటున్నారంటే, ఇప్పుడు ఒక ఫ్రీ వీలింగ్ ఎకనామిక్ డైలాగ్ జరిగింది. ఫ్రీ వీలింగ్ అంటే క్యాజువల్ గా, ఫ్రీగా, ఫలానా విషయమే మాట్లాడాలని రెస్ట్రిక్షన్స్ పెట్టుకోకుండా ఫ్రీగా రండి మాట్లాడుకుందాం అన్నారు. సో ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు చెప్పారు, ఎవరి సమస్యలు వాళ్ళు చెప్పారు, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళు మాట్లాడుకున్నారు. అవన్నీ ఫ్రీ వీలింగ్ డిస్కషన్ జరగడం వల్ల చాలా చాలా ఐడియాస్ అనేవి జనరేట్ అయ్యాయి. ఇలాంటి మీటింగ్ అనేది ఇక్కడతో ఆగిపోకుండా సస్టైన్ అవ్వాలి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు సస్టైన్ దిస్. ఇది ఇలా కంటిన్యూ చేయడం అనేది అవసరం. ఎందుకంటే ఎకానమీకి కలెక్టివ్ హ్యాండ్ హోల్డింగ్ కావాలి. సెంటర్ వేరేగా, స్టేట్స్ వేరేగా కాకుండా ఇద్దరూ కలిసి చేతులు కలిపి ఎకానమీని
పుష్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా ఏంటి, ఇంకా మీరు ప్రెజెంట్ దీన్ని బ్రాడ్ బేస్ చేస్తే ఇంకా బాగుంటుంది. బ్రాడ్ బేసింగ్ అంటే అదర్ ఇండస్ట్రీస్ ని కూడా కలపండి. అంటే ఎకానమీకి సంబంధించిన మిగిలిన ఇండస్ట్రీస్, మిగిలిన మినిస్ట్రీస్ ని కూడా కలిపితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఏంటి, ఫినాన్స్ మినిస్ట్రీతో మీటింగ్ జరిగింది. ఇండస్ట్రియల్ మినిస్టర్ ని లేకపోతే వేరే మినిస్టర్స్ ని కూడా దీంట్లో పిలిచి, కుదిరితే ప్రైమ్ మినిస్టర్ ని కూడా అప్పుడప్పుడు పిలిచి చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి ఇక్కడ అంటున్నారు అనమాట. ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ వాజ్ అ కీ ఎజెండా ఐటమ్. ఈ పర్టికులర్ మీటింగ్ లో అయితే ఇన్వెస్ట్మెంట్ ని ఫెసిలిటేట్ చేయాలి. అంటే ఇన్వెస్టర్స్ రాష్ట్రంలోను దేశంలోకి వచ్చి పెట్టుబడులు పెట్టేలాగా మనం వాళ్ళకి అటువంటి సౌకర్యాలు, అవకాశాలని కల్పించాలి అనేది ఈ మీటింగ్ యొక్క కీ ఎజెండా ఐటమ్. సో ఇట్ వుడ్ హ్యావ్ బీన్ యాప్ట్ టు ఇంక్లూడ్ ఇండస్ట్రీ మినిస్టర్ ఆల్సో. ఇండస్ట్రీ మినిస్టర్ కూడా పిలిచి ఉండాల్సింది ఇన్ డెలిబరేషన్స్ అంటే చర్చలు, టు నడ్జ్ స్టేట్స్ ఇంటూ జాయినింగ్ ద సింగిల్ విండో సిస్టమ్. సింగిల్ విండో సిస్టమ్ లో ఇప్పుడు కేవలం 10 ఉన్నాయి, ఇంకో 4 వస్తాయి అంటున్నారు. మరి రాష్ట్రాలన్నీ ఈ మీటింగ్కి వచ్చాయిగా, మరి అలా మీటింగ్ వచ్చినప్పుడు మీరు ఇండస్ట్రీ మినిస్టర్ కూడా పిలిచి ఉంటే, ఈ డెలిబరేషన్స్ లో ఆయన కూడా ఇన్వాల్వ్ చేస్తుంటే, ప్రాబబ్లీ హీ వుడ్ హ్యావ్ ట్రై టు పుష్ దెమ్, నడ్జ్ అంటే ఎ జెంటిల్ పుష్ టు జాయిన్ దిస్ పర్టికులర్ సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్. మీరు అందరూ కూడా వచ్చేసేయండి, ఇది పెట్టండి అని చెప్పి ఆయన కూడా ఒక మాట చెప్పేవాళ్ళు, మెల్లగా ఆయన ఎంకరేజ్ చేసేవాళ్ళు వాళ్ళని అని చెప్పి అంటారు. పిలవాల్సింది అని చెప్తున్నారు అంతే. క్లోజింగ్ దిస్ సమ్వాట్ ఇన్ఫార్మల్ ఛానల్ ఫర్ డైలాగ్ విత్ స్టేట్స్ outside the framework of Niti Aayog and National Development Council would be a wasted opportunity with embedded economic costs. ఒక మంచి అనుకోకుండా ఇన్ఫార్మల్ గా మీరు స్టార్ట్ చేశారు స్టేట్స్ తో చర్చల కోసం. జనరల్ గా స్టేట్స్ తో చర్చలు అనేవి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ మీటింగ్స్ లో జరుగుతుంటాయి, లేకపోతే నీతి ఆయోగ్ హయాంలో జరుగుతుంటాయి. ఈ రెండూ కాకుండా ఇన్ఫార్మల్ గా ఒక ఛానల్ ఓపెన్ చేశారు, మాట్లాడటం మొదలు పెట్టారు. ఈ మొదలు పెట్టింది మళ్ళీ ఆపొద్దు, కంటిన్యూ చేయండి. దీన్ని క్లోజ్ చేయడం అనేది ఒక మంచి ఆపర్చునిటీని వేస్ట్ చేసినట్టు అయిపోతుంది. డోంట్ క్లోజ్ దిస్ ఛానల్. దీనివల్ల చాలా బెనిఫిట్స్ వస్తాయి. మీరు ఇప్పుడు క్లోజ్ చేస్తే మనం వి విల్ లూజ్ ఆల్ దోస్ బెనిఫిట్స్. ఎంబెడెడ్ ఎకనామిక్ కాస్ట్ అంటే మీనింగ్ అది. మనకి వచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా పోతాయి. ఈ మీటింగ్ వల్ల కొన్ని బెనిఫిట్స్ కూడా వస్తున్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయి, ఐడియాస్ జనరేట్ అవుతున్నాయి, కొన్ని ఇష్యూస్ అనేవి రిజాల్వ్ అయిపోతున్నాయి తొందరగా. ఇప్పుడు మూసామనుకోండి, అవన్నీ అవ్వవు. దట్ ఈస్ ద ఎకనామిక్ కాస్ట్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్. It's a beautiful article. Take care. Bye bye.